హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ మహిళలు, కులాలు, సంస్కరణలు. మహిళలు, కులాలు, సంస్కరణలు. ఉమెన్, క్యాస్ట్ అండ్ రిఫార్మ్. ఉమెన్, క్యాస్ట్ అండ్ రిఫార్మ్. 8th క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ పార్ట్ 1. సతిపైన 1813లో బల్తాజర్ సాల్విన్ గీసిన చిత్రం. సతిపైన 1813లో బల్తాజర్ సోల్విన్ గీసిన చిత్రం. భారతదేశానికి వచ్చిన యూరోపియన్ చిత్రకారుడు సతీ గురించి వేసిన అనేక చిత్రాలలో ఇది ఒకటి. భారతదేశానికి వచ్చిన యూరోపియన్ చిత్రకారుడు సతీ గురించి వేసిన అనేక చిత్రాలలో ఇది ఒకటి. ఈ సతీ ఆచారం తూర్పు దేశాలలో ఉండే అనాగరిక చర్యకు నిదర్శనం. ఈ సతీ ఆచారం తూర్పు దేశాలలో ఉండే అనాగరిక చర్యకు నిదర్శనం. దేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలు విద్యావంతులైతే వారు వితంతువులు అవుతారని నమ్మేవారు. దేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలు విద్యావంతులైతే వారు వితంతువులు అవుతారని నమ్మేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు తమను తాము ఉన్నత కులాలకు చెందినవారిగా భావించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు తమను తాము ఉన్నత కులాలకు చెందినవారిగా భావించారు. వీరి తర్వాత వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు వైశ్యులుగా పిలువబడేవారు. వీరి తర్వాత వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు వైశ్యులుగా పిలువబడేవారు. ఆ తర్వాత స్థానంలో రైతులు, చేతివృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు, శూద్రులుగా పిలువబడేవారు. ఆ తర్వాత స్థానంలో రైతులు, చేతివృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు, శూద్రులుగా పిలువబడేవారు. నగరాలను, గ్రామాలను శుభ్రపరిచే శ్రామికులను మలినమైన వారుగా ఉన్నత కులాల వారు పరిగణించారు. నగరాలను, గ్రామాలను శుభ్రపరిచే శ్రామికులను మలినమైన వారుగా ఉన్నత కులాల వారు పరిగణించారు. దీనివలన వారు వారి కుల హోదాను కోల్పోవడం జరిగింది. వారి కుల హోదాను కోల్పోవడం జరిగింది. అగ్రకులాల వారు ఈ సమూహాలను అంటరానివిగా పరిగణించారు. అగ్రకులాల వారు ఈ సమూహాలను అంటరానివిగా పరిగణించారు. దేవాలయాలలోనికి ప్రవేశించడానికి అగ్రవర్ణాల వారు ఉపయోగించే బావుల నుంచి నీరు తాగడానికి, చెరువులలో స్నానం చేయడానికి వారికి అనుమతి లేదు. దీనితో వారు తక్కువ జాతి వారుగా చూపబడ్డారు. దేవాలయాలలోనికి ప్రవేశించడానికి, అగ్రవర్ణాల వారు ఉపయోగించే బావుల నుంచి నీరు తాగడానికి, చెరువులలో స్నానం చేయడానికి వారికి అనుమతి లేదు. దీనితో వారు తక్కువ జాతి వారుగా చూడబడ్డారు. అతను కలకత్తాలో బ్రహ్మసభ అని పిలువబడే బ్రహ్మ సమాజం ఒక సంస్కరణ సంస్థను స్థాపించారు. రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో బ్రహ్మసభ అని పిలువబడే బ్రహ్మ సమాజం అనే ఒక సంస్కరణ సంస్థను స్థాపించారు. సమాజంలో మార్పులు అవసరమని, దురాచారాలు తొలగించాల్సిన అవసరం ఉందని వారు భావించారు. సమాజంలో మార్పులు అవసరమని, దురాచారాలు తొలగించాల్సిన అవసరం ఉంది అని వారు భావించారు. దేశంలో మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని, పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయాలని రాజా రామ్మోహన్ రాయ్ భావించేవారు. దేశంలో మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని, పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయాలని రామ్మోహన్ రాయ్ భావించేవారు. స్త్రీలు ఇంటికి, వంటగదికి పరిమితం అవ్వడం, ఇంటి భారాన్ని మోయవలసి రావడం, వారిని బయటకు వెళ్ళడానికి, విద్యావంతులుగా మారడానికి అనుమతించకపోవడం పరిస్థితులను గురించి రచనలు చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ స్త్రీలు ఇంటికి, వంటగదికి పరిమితం అవ్వడం, ఇంటి భారాన్ని మోయవలసి రావడం, వారిని బయటకు వెళ్ళడానికి, విద్యావంతులుగా మారడానికి అనుమతించకపోవడం పరిస్థితులను గురించిన రచనలు చేశారు. రామ్మోహన్ రాయ్ ప్రత్యేకించి వితంతువులు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలపై చెలించిపోయారు. రామ్మోహన్ రాయ్ ప్రత్యేకించి వితంతువులు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలపై
చెలించిపోయారు. ఆయన సతీ ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. రామ్మోహన్ రాయ్ సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ, యూరోపియన్ భాషలలో ప్రావీణ్యం కలవారు. రామ్మోహన్ రాయ్ సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ, యూరోపియన్ భాషలలో ప్రావీణ్యం కలవారు. ఆయన సతీ సహగమనానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథాలలో లేవు అని చూపడానికి తన రచనల ద్వారా ప్రయత్నించారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథాలలో లేవు అని చూపడానికి తన రచనల ద్వారా ప్రయత్నించారు. చాలామంది బ్రిటిష్ అధికారులు కూడా భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను విమర్శించడం ప్రారంభించారు. చాలామంది బ్రిటిష్ అధికారులు కూడా భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను విమర్శించడం ప్రారంభించారు. అందువలన బ్రిటిష్ వారు రామ్మోహన్ మాటలు విశ్వసించారు. చివరికి 1829లో సతిని నిషేధించారు. బ్రిటిష్ వారు రామ్మోహన్ రాయ్ మాటలు విశ్వసించారు. చివరకు 1829లో సతిని నిషేధించారు. రామ్మోహన్ రాయ్ రూపొందించిన వ్యూహాలను ఇతర సంస్కర్తలు కూడా అనుసరించారు. రామ్మోహన్ రాయ్ రూపొందించిన వ్యూహాలను ఇతర సంస్కర్తలు కూడా అనుసరించారు. హానికరమైన ఏ ఆచారాన్నైనా ఎదిరించాలనుకున్నప్పుడు వారి వాదనను సమర్థించే శ్లోకాలను కానీ, వాక్యాలను కానీ ప్రాచీన గ్రంథాల నుండి సేకరించేవారు. హానికరమైన ఏ ఆచారాన్నైనా ఎదిరించాలనుకున్నప్పుడు వారి వాదనను సమర్థించే శ్లోకాలను కానీ, వాక్యాలను కానీ ప్రాచీన గ్రంథాల నుండి సేకరించేవారు. రాజా రామ్మోహన్ రాయ్ గీసిన వారు రెంబ్రాండ్ పీల్ 1833. పై చిత్రంలో రాజా రామ్మోహన్ రాయ్ చిత్రాన్ని గీసిన వారు రెంబ్రాండ్ పీల్ 1833. పై చిత్రంలో కుక్కలతో ఊగే పండుగ. ఈ ప్రసిద్ధమైన పండుగలో భక్తులు ఆరాధనలో భాగంగా ఒక విచిత్రమైన బాధను తమకు తామే పొందుతారు. ఈ ప్రసిద్ధి చెందిన పండుగలలో భక్తులు ఆరాధనలో భాగంగా ఒక విచిత్రమైన బాధను తమకు తామే పొందుతారు. కుక్కలను వారి యొక్క చర్మానికి గుచ్చుకుని వేలాడుతూ వారు చక్రానికి అమర్చిన కొయ్యపై తిరుగుతారు. కుక్కలను వారి యొక్క చర్మానికి గుచ్చుకుని వేలాడుతూ వారి చక్రానికి అమర్చిన కొయ్యపై తిరుగుతారు. 19వ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు భారతీయుల పూజలను ఆటవికమైనవిగా విమర్శించారు. 19వ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు భారతీయుల పూజలను ఆటవికమైనవిగా విమర్శించారు. విమర్శకులోనైన క్రతువులలో ఇది కూడా ఒకటి. ఉదాహరణకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అత్యంత ప్రసిద్ధ సంస్కర్తలలో ఒకరు. ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని సూచించారు. ఉదాహరణకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అత్యంత ప్రసిద్ధ సంస్కర్తలలో ఒకరు. ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని సూచించారు. అతని సూచనలను బ్రిటిష్ అధికారులు ఆమోదించారు. తర్వాత 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడింది. విద్యాసాగర్ సూచనను బ్రిటిష్ అధికారులు ఆమోదించారు. తర్వాత 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడింది. 19వ శతాబ్దం ద్వితీయార్థం నాటికి వితంతు పునర్వివాహాల ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. 19వ శతాబ్దం ద్వితీయార్థం నాటికి వితంతు పునర్వివాహాల ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తెలుగు మాట్లాడే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘం స్థాపించారు. తెలుగు మాట్లాడే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘంను స్థాపించారు. అదే కాలంలో బొంబాయిలో యువ మేధావులు, సంస్కర్తలు
అదే లక్ష్యం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అదే కాలంలో బొంబాయిలో యువ మేధావులు, సంస్కర్తలు అదే లక్ష్యం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరాన స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. ఉత్తరాన స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. పై చిత్రంలో స్వామి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఇది హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించింది. ఆర్య సమాజం హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించింది. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. పై చిత్రం ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. చాలామంది సంస్కర్తలు మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి బాలికల విద్య అవసరమని భావించారు. చాలామంది సంస్కర్తలు మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి బాలికలకు విద్య అవసరమని భావించారు. కలకత్తాలో విద్యాసాగర్, బొంబాయిలో ఇతర సంస్కర్తలు బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. కలకత్తాలో విద్యాసాగర్, బొంబాయిలో ఇతర సంస్కర్తలు బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దం మధ్యలో మొదట పాఠశాలలు ప్రారంభించినప్పుడు పాఠశాలలు బాలికలను ఇంటి నుండి దూరం చేస్తాయని, వారి గృహ విధులకు అవరోధం కలిగిస్తాయని చాలామంది భయపడ్డారు. 19వ శతాబ్దం మధ్యలో మొదట పాఠశాలలు ప్రారంభించినప్పుడు పాఠశాలలు బాలికలను ఇంటి నుండి దూరం చేస్తాయని, వారి గృహ విధులకు అవరోధం కలగజేస్తాయని చాలామంది భయపడ్డారు. అమ్మాయిలు పాఠశాలలను చేరుకోవడానికి బహిరంగ ప్రదేశాలలో ప్రయాణించాలి. ఇది బాలికలపై చెడు ప్రభావం చూపుతుందని భావించారు. అమ్మాయిలు పాఠశాలలను చేరుకోవడానికి బహిరంగ ప్రదేశాలలో ప్రయాణం చేయాలి. ఇది బాలికలపై చెడు ప్రభావం చూపుతుందని భావించారు. శతాబ్దం చివరి భాగంలో పంజాబ్ ఆర్య సమాజం, మహారాష్ట్రలో జ్యోతిరావు ఫూలే బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. శతాబ్దం చివరి భాగంలో పంజాబ్ ఆర్య సమాజం, మహారాష్ట్రలో జ్యోతిరావు ఫూలే బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. ఉత్తర భారతదేశంలోని సంపన్న ముస్లిం గృహాలలో మహిళలు అరబిక్లో ఖురాన్ చదవడం నేర్చుకున్నారు. ఉత్తర భారతదేశంలోని సంపన్న ముస్లిం గృహాలలో మహిళలు అరబిక్లో ఖురాన్ చదవడం నేర్చుకున్నారు. వీరికి బోధించడానికి స్త్రీలు ఇంటికి వచ్చి నేర్పించేవారు. వీరికి బోధించడానికి స్త్రీలు ఇంటికి వచ్చి నేర్పించేవారు. ముంతాజ్ ఆలీ వంటి కొంతమంది సంస్కర్తలు ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు. ముంతాజ్ అలీ వంటి కొంతమంది సంస్కర్తలు ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు. ఉర్దూ నవలలు మొదటగా 19వ శతాబ్దం చివరి నుండి రాయడం ప్రారంభించారు. ఉర్దూ నవలలు మొదటగా 19వ శతాబ్దం చివరి నుండి రాయడం ప్రారంభించారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి భోపాల్కు చెందిన బేగం లాంటి మహిళలు మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి భోపాల్కు చెందిన బేగం లాంటి మహిళలు మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. వీరు అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. వీరు అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. మరొక ప్రఖ్యాత మహిళ బేగం రుకేయా షకావత్. బేగం రుకేయా షకావత్ హుస్సేన్ ముస్లింల బాలికల కోసం పాట్నా, కలకత్తాలలో పాఠశాలను ప్రారంభించారు. మరొక ప్రఖ్యాత మహిళ బేగం రుకేయా షకావత్ హుస్సేన్ ముస్లిం బాలికల కోసం పాట్నా, కలకత్తాలలో పాఠశాలలను ప్రారంభించారు. ఆమె సంప్రదాయవాద ఆలోచనలను నిర్భయంగా విమర్శించింది. షకావత్ హుస్సేన్ సంప్రదాయవాద ఆలోచనలను నిర్భయంగా విమర్శించింది.
పై చిత్రం 1875లో హిందూ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు. 1875లో హిందూ మహిళా విద్యాలయం విద్యార్థినులు. మొదటగా 19వ శతాబ్దంలో బాలికల పాఠశాలలు స్థాపించినప్పుడు బాలికల పాఠ్య ప్రణాళిక బాలుర పాఠ్య ప్రణాళిక కంటే సులభ రీతిలో ఉండాలని అనుకున్నారు. మొదటగా 19వ శతాబ్దంలో బాలికల పాఠశాలలు స్థాపించినప్పుడు బాలికలు పాఠ్య ప్రణాళిక బాలుర పాఠ్య ప్రణాళిక కంటే సులభ రీతిలో ఉండాలని అనుకున్నారు. ఆ రోజుల్లో బాలురకు బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థలలో హిందూ మహిళా విద్యాలయం మొదటిది. ఆ రోజుల్లో బాలురకు బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థలలో హిందూ మహిళా విద్యాలయం మొదటిది. 1880 నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాలలోకి అడుగుపెట్టారు. 1880 నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాలలోకి అడుగుపెట్టారు. వారిలో కొందరు వైద్యులుగా మరికొందరు ఉపాధ్యాయులుగా శిక్షణ పొందారు. శిక్షణ పొందారు. పూనాకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి షిండే స్త్రీ పురుష తులన, స్త్రీలు పురుషులు మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించారు. పూనాకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి షిండే స్త్రీ పురుష తులన అనగా స్త్రీ పురుషుల మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించారు. స్త్రీ పురుషుల మధ్య గల సామాజిక వ్యత్యాసాలను విమర్శించారు. సంస్కృతంలో పండితురాలైన రమాబాయి హిందూ మతం వల్ల మహిళలు అణచివేతకు గురయ్యారని భావించారు. ఆమె అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాలను గురించి ఒక పుస్తకం రాశారు. భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది. రమాబాయి భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది. తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మహిళలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. పై చిత్రంలో పండిత రమాబాయి 20వ శతాబ్దం ప్రారంభం నుండి మహిళా ఓటు హక్కు కోసం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య కోసం రాజకీయ సమూహాలుగా ఏర్పడ్డారు. మహిళలు 20వ శతాబ్దం ప్రారంభం నుండి మహిళా ఓటు హక్కు కోసం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య కోసం రాజకీయ సమూహాలుగా ఏర్పడ్డారు. వారిలో కొందరు 1920ల నుండి వివిధ రకాల జాతీయవాద, సామ్యవాద ఉద్యమాలలో చేరారు. 20వ శతాబ్దంలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్త్రీల సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగే డిమాండ్లకు మద్దతు ఇచ్చారు. 20వ శతాబ్దంలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్త్రీల సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగే డిమాండ్లకు మద్దతు ఇచ్చారు. జాతీయవాద నాయకులు స్వాతంత్ర్యానంతరం స్త్రీ పురుషులందరికీ పూర్తి ఓటు హక్కు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే అప్పటి వరకు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలపై దృష్టి పెట్టాలని స్త్రీలందరినీ వారు కోరారు. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది. 1929
బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది. ఈ చట్ట ప్రకారం పురుషులు 18 సంవత్సరాల వయసు, స్త్రీలు 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది. ఈ చట్టం ప్రకారం పురుషులు 18 సంవత్సరాల వయసు, స్త్రీలు 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పరిమితులను పురుషులకు 21 సంవత్సరాలు, మహిళలకు 18 సంవత్సరాలకు పెంచారు. ఆ తర్వాత ఈ పరిమితులను పురుషులకు 21, మహిళలకు 18కి పెంచారు. పై చిత్రంలో 8 ఏళ్ల వయసులో వధువు. పై చిత్రంలో 8 ఏళ్ల వయసులో వధువు. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో బాల వధువు చిత్రం. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో బాల వధువు చిత్రం. భారతదేశంలో నేటికి కూడా 20% కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయస్సుకు ముందే వివాహం చేసుకుంటున్నారు. భారతదేశంలో నేటికి కూడా 20% కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయస్సుకు ముందే వివాహం చేసుకుంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.